ఏం చేద్దాం చెప్తా. సర్లే నేను సాయంత్రం వచ్చి చూస్తాం గానీ మధుమతి వస్తే నేను వచ్చేళ్ళాలని చెప్పు. మంచిది. అమ్మయ్యా. ఇది ఉన్నారు. అబ్బే ఏమన్నది అనసూయ గారు మీ అబ్బాయి మొత్తం చెప్పేశారు. అంటే మధుమతి ఇంట్లోంచి వెళ్ళిపోయిన విషయం ఏంటి? మధుమతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? అంటే రిలాక్స్, అంతా అర్థమైపోయింది. అగ్ని 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 చెప్పండి, మధుమతి తనకి తానే బయటికి వెళ్ళిందా లేకపోతే మీరే పంపించారా? చెప్పు 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 చెప్పు. లేదండి, ఈరోజు కార్తీక సోమవారం కదా, శివాలయానికి వెళ్ళొస్తానంటే నేనే పంపించా. అలాగా? ఈరోజు కార్తీక సోమవారం శివాలయానికి వెళ్ళిందా? ఓ సారీ సార్, మావిడ ఇంకా బాత్రూమ్ లోనే ఉందనుకున్నాను. అయితే శివాలయానికి వెళ్ళుంటుంది. అదే వెళ్ళింది. నమ్మొచ్చా? వద్దులేమో, ఒట్టు వేయించుకున్నంత గట్టివాడిని ఏం కాదు నేను. పాపం ఆ మధుమతి గురించి ఎస్ఐకి ఏం చెప్పాలో అర్థం కాక అత్తయ్య గారు చేతు కంగారు పడుతున్నట్టున్నారు. నేను వెళ్ళి కవర్ చేస్తా. వస్తున్నా. మధుమతి రాగానే ఫోన్ చేయండి. ఎందుకు చేతు ఆయన చూసి భయపడుతున్నావు? మధుమతి బ్యూటీ పార్లర్ వెళ్ళిందని చెప్పొచ్చు కదా. బ్యూటీ పార్లరా? బ్యూటీ పార్లరా? అవును ఎస్ఐ గారు, ఫేషియల్ చేయించుకుని వస్తానని నాకు చెప్పి మరీ వెళ్ళింది. పాపం మరిది గారు ఇప్పుడే గుడి నుంచి వచ్చారు కదా, ఆ విషయం తెలియక కంగారు పడుతున్నారు. అంటే ఎస్ఐ నుండి అత్తయ్య గారిని కాపాడి మంచి మార్కులు కొట్టేయాలని చూస్తున్నావా? నీ ప్లాన్ నీకుంటే నా ప్లాన్ నాకు ఉంది. వస్తున్నా. అత్తయ్య గారు గుడి నుంచి వచ్చారా? మీరు చెప్పేది నిజమేనా? ఆలోచిస్తున్నారు. మధుమతి ముక్కు పుడక కొనుక్కోడానికి జ్యువెలరీ షాప్ కి వెళ్ళింది కదా, అదే చెప్పండి. జ్యువెలరీ షాపా? జ్యువెలరీ షాపా? జ్యువెలరీ షాపా? జ్యువెలరీ షాపా? అగ్ని అగ్ని అగ్ని. అవును లతక్క, నువ్వు బ్యూటీ పార్లర్ కి వెళ్ళావు చూడు, అప్పుడు వెళ్ళింది. ఈమె బ్యూటీ పార్లర్ కి వెళ్ళిందా? అవును ఎస్ఐ గారు. స్టాప్ ఇట్. ఈయనేమో స్నానం అంటున్నాడు, ఈవిడేమో గుడి అంటుంది, నువ్వేమో బ్యూటీ పార్లర్ అంటున్నావు, నువ్వేమో నగలు అంటున్నావు. నాకు తెలియాలి తెలియాలి, తెలిసి తీరాలి. నేను చెప్తా, నువ్వు విను. నేను చెప్తా. నరాలు తెగిపోతున్నాయి. చెప్పు 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 చెప్పు. ముందు గుడికి వెళ్ళుంటుంది, అక్కడి నుంచి బ్యూటీ పార్లర్కి వెళ్ళుంటుంది, అక్కడి నుంచి బట్టల బాధ అదే జ్యువెలరీ షాప్కి వెళ్ళుంటుంది. నేను చెప్పా సత్య ధర్మ, నేను చెప్పాగా. నిజమా? మీ కంటికి మరీ అంత వెర్రీ ఫ్లవర్ లా కనిపిస్తున్నానా? అది కాదు సార్. వద్దు, నాకు మధుమతి ఇప్పుడు కనిపించాలి. చూపించండి. లేదంటే మీ ఇద్దరిని జీపెక్కిస్తా. చెప్పండి, చూపిస్తారా జీపెక్తారా? సార్ ఓ గంట టైం ఇవ్వండి సార్, మధుమతిని మీ ముందు నుంచో పెడతా. ఓకేనా? కుదరదు, ఇప్పుడే ఇక్కడే చూపించాలి. సత్య బాధే. మధు ఇంట్లో లేనప్పుడు వచ్చి ఇప్పటికిప్పుడు మధుని చూపించమంటే ఎలా చూపిస్తావమ్మా? అన్యాయం సార్ ఇది. కూల్ కూల్ కూల్, నీకు సరిగ్గా అరగంట టైం ఇస్తున్నా. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఈ లోపు మధుమతిని తీసుకొచ్చి నాకు చూపించాలి. కాదు, నీ అరగంటకి 6 నిమిషాలు లేట్ అయిందో మీకు జైలు చూపిస్తా.